వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. గత కొద్ది రోజులుగా ఏదైతే చర్చ జరుగుతోందో, సర్జికల్ స్ట్రైక్ మీద రాజకీయ దుమారం ఏదైతే రేగుతోందో దానిపైన ఇవాళ ఎన్టీవీ చర్చ కార్యక్రమం చేపట్టింది. ఆర్మీ ప్రాణాలకు తెగించి ఏదైతే సర్జికల్ స్ట్రైక్ ని చేసి పాకిస్తాన్ ను దెబ్బ కొట్టిందో, ఏదైతే ప్రతీకారం తీర్చుకుందో, దానికి పూర్తిగా కూడా దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఒక్కొక్క పార్టీ కూడా వాళ్ళకి అనుగుణంగా కామెంట్స్ చేయటం మనం చూస్తూనే వస్తున్నాం. దీనికి సంబంధించిన చర్చా కార్యక్రమంలో ఇవాళ మనతో పాటు పాల్గొంటున్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలానే మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత దివి శివరాం గారు, అలానే వేణుగోపాలాచారి గారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి, అలానే మనతో డాక్టర్ మల్లు రవి గారు కూడా జాయిన్ అవబోతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా ఆర్మీ ఏదైతే ప్రాణాలకు తెగించి ఈ సర్జికల్ స్ట్రైకింగ్ చేసిందో, మొదటి రోజు అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు. తరువాత రోజు నుంచి రకరకాల కామెంట్స్ వస్తూ రావటం మొదలుపెట్టింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ చూసుకుంటే గనక దీన్ని అంటే సైనికుల తాలూకా రక్తాన్ని చెందించి ఏదైతే చేశారో దాన్ని పార్టీ వాడుకుంటుంది, బీజేపీ వాడుకుంటుంది అని చెప్పి కామెంట్ చేశారు. అసలు ఎందుకు ఇట్లాంటి రాజకీయ దుమారం ఎందుకు రేగాల్సిన అవసరం వచ్చింది? ముందుగా ఒకటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కానీ భారత ప్రభుత్వం కానీ లేకపోతే అధికారికంగా కేంద్ర యొక్క భద్రతా దళాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ మినిస్టర్ కానీ అక్కడ సర్జికల్ దాడి జరిగిందనేటువంటిది ప్రకటించలేదు. సర్వసాధారణంగా జమ్మూ కాశ్మీర్లో జరిగేటువంటి ప్రతిరోజు జరిగేటువంటి యాక్టివిటీలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పత్రికలను పిలిచి లేదా పౌర సమాజానికి చెప్పేటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి మిలిటరీ చేపడుతుంది. దానికి సంబంధించిన మిలిటరీలో ఉన్నటువంటి అత్యున్నత అధికారి ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి భారతదేశానికి సంబంధించిన 18 మంది సైనికులు చంపిన తర్వాత మేము సర్జికల్ దాడి చేశాము, ఒక 3 కిలోమీటర్లు మేము చొరబాటుకు లోపలికి పోయి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే భారతలోకి చొరబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టి పెట్టామనేటువంటిది ప్రభుత్వానికి అధికారికంగా చెప్తూ ప్రజలకు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఒక్కసారిగా ఈ దేశంలో ఏంటంటే గత 10 రోజులుగా ఉన్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మన సైనికుల మీద దాడి చేసి 18 మందిని చంపినటువంటి దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టు ఈ దేశంలో అందరూ మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని స్వాగతించాయి. ప్రభుత్వం కూడా బాధ్యతగా ఏంటంటే అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని రాజకీయ పార్టీలకు విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. మధ్యలో ఏం జరిగిందంటే, ఒక్కసారిగా ఏదైతే 18 మందికి మనము 38 మందిని కసి తీర్చుకున్నటువంటి సైనికులు ఎవరైతున్నారో వాళ్ళను పెద్ద ఎత్తున పొగుడుతూ దేశం అంతా కూడా ర్యాలీలు, అదేవిధంగా అనేక మంది వాళ్ళను పొగిడే సందర్భంలో ఏం జరిగిందంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని మంచి పని చేసింది, నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారనేటువంటిది సోనియా గాంధీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, అన్ని పార్టీలు కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారిగా జరిగినటువంటి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రభావం ఎన్నికల మీద పడుతున్నటువంటి ఒక దుర్బుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యొక్క ముంబై రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా ఈ మన కేజ్రీవాల్ గారు ఇద్దరు దీని మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అసలు సర్జికల్ దాడి జరిగిందా? దాడి జరిగింటే పాకిస్తాన్ వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరు ఆధారాలు చూపండి లేదా మీరు బయట పెట్టండి, ప్రపంచానికి చూపండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు అనేక మంది మాట్లాడింది ఏంటంటే, సైన్యాన్ని మనం అవమానించే పద్ధతిలో, సైన్యం చేసిన దాడులు అవి సినిమా క్లిప్పింగ్లు కాదు చూపించడానికి, ఇక్కడ రక్షణ సంబంధించిన విషయంలో మాట్లాడవద్దనేటువంటి వాదనలు జరిగాయి. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, భారతదేశానికి సంబంధించినటువంటి మీరు చెప్పినట్టు ఇప్పటిదాకా భారత భద్రతకు సంబంధించిన కంచెలు ఇవన్నీ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి నిన్ననే జైసల్మీర్కు హోంమంత్రి వెళ్ళడం జరిగింది. పక్కా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళడం జరిగింది. రాజస్థాన్లో నిన్న ఎడారిలోకి పోయి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, హోంమంత్రులు మాట్లాడడం జరిగింది. ఒకటేంటంటే, ఈ దేశానికి సంబంధించిన భద్రత విషయంలో, ఈ దేశానికి సంబంధించినటువంటి యొక్క రక్షణ సంబంధించిన విషయంలో మనం అందరం ఇక్కడ ప్రశాంతంగా టీవీల్లో కూర్చొని లేకపోతే పౌర సమాజం బతుకుతుందంటే, అనేక మంది సైనికుల ప్రాణాలు, త్యాగాల మీద ఆధారపడి వాళ్ళ పునాదుల మీద మనం బతుకుతున్నాం. దీన్ని రాజకీయ అవసరాల కోసం సహజంగానే ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు మన సైనికులు 18 మంది చనిపోయారు, మోడీకి ఎక్కడుంది 58 అడుగుల ఛాతి ఎక్కడుంది అని చెప్పి మనమే ప్రశ్నించాము. తర్వాత అదే సందర్భంలో 10 రోజుల తర్వాత దాడి జరిగింది. దాడి జరిగిన సందర్భంలో సహజంగానే ప్రభుత్వంలో అధికారంలో ఉంటారో వాళ్ళకి మంచైనా చెడైనా వచ్చారు. దాన్ని మనం రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే, పాకిస్తాన్లో కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేదా సినిమా ప్రముఖులు కానీ పాకిస్తాన్ సైన్యాన్ని కానీ అవమానం చేస్తే, ఇట్లా అనుమానాలతో కానీ ప్రకటన చేస్తే 24 గంటల సైన్యం వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు బుద్ధి చెప్తారు. భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, ఎవరైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి భద్రత విషయాలు మాట్లాడచ్చు, సైనికులను అవమానం చేయొచ్చు, సైనికులు చేసిన దాడులను బయటపెట్టమని అడగచ్చు, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయొచ్చు, రాజకీయంగా మాట్లాడచ్చు. అంటే దురదృష్టం ఏంటంటే, ఈ దేశంలో సైన్యాన్ని కూడా అవసరమైతే రాజకీయంగా వాడుకుంటామనేటువంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారు ప్రకటన చేయాల్సిన అవసరం లేదు.
రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ ముంబై అధ్యక్షుడు ఎవరైతే ప్రకటన చేశాడో అతను ఆ పార్టీని సస్పెండ్ చేస్తే వాళ్ళ పార్టీకి గౌరవం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా కొంతమంది సినిమా ప్రముఖులు వచ్చారు ఈ మధ్య కాలంలో. వాళ్ళ సినిమాలు హిందీ సినిమాలన్నీ ఎక్కువ ప్రధానంగా ఆధారపడేది పాకిస్తాన్లో. అక్కడ సినిమాలు చూడాలంటే భారతదేశానికి సంబంధించినట్టు కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించి సినిమాలు చూస్తారు. మా సినిమాలు ఎక్కడ చూడరు అనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంలో ఉండినటువంటి సినిమా ప్రముఖులు కొంతమంది వాళ్ళను సమర్థించేటువంటి తీరు. కేజ్రీవాల్కి అయితే అతను ఏం మాట్లాడుతాడో తెలియనటువంటి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే దయచేసి సైన్యాన్ని అవమానం చేసేటువంటి పద్ధతిలో మనం ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం. ఒకవేళ రాజకీయానికి ఏ పార్టీని వాడుకుంటే వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా రాజకీయ పార్టీ కావచ్చు. కాబట్టి సైన్యాన్ని అవమానం చేయడం కానీ, సైన్యాన్ని అపహాస్పాలన చేయడం కానీ, లేదా సైన్యం చేసేటువంటి చర్యలను బయటపెట్టాలని మాట్లాడడం కానీ అడిగారు. సైన్యం తీసుకొచ్చి ఆధారాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఈ రోజు మనం ఎట్లా దాడి చేసినాం అనేది పాకిస్తాన్ చూపించి రెచ్చగొట్టమంటారా, బయట పెట్టమంటారా? కాబట్టి ఎందుకు అడుగుతున్నారు అనేటువంటిది అంతా రాజకీయ కోణం. కాబట్టి దయచేసి సైన్యం సంబంధించినటువంటి అవమానం చేసిన వాళ్ళు ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పమని నేను కోరుతూ ఉన్నాను. శివరాం గారు, సీనియర్ నేతగా మీరు చూస్తూ ఉంటారు. కంప్లీట్ గా ఇదంతా కూడా ఈ వీళ్ళైతే ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో కేజ్రీవాల్ గారు అయితే కంప్లీట్ గా వీడియోలు బయట పెట్టాలని చెప్పేసి అంటున్నారు. ఇదంతా కూడా వాళ్ళ తాలూకా దీనికోసమే చేస్తున్నారు, కంప్లీట్ గా వాళ్ళ స్వార్థం కోసమే, లేదా వాళ్ళకి ఏదో ఒక లాభం చేకూరుతుందనే విషయం మీదే చేస్తున్నారంటారా? తప్పనిసరిగా ఇదేదో మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదో కొత్తగా ఎక్స్ట్రా వస్తుందనే ఒక అనవసరమైన ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. మనం చూసాము, వాళ్ళు హిస్టరీ చరిత్రను చూసి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు అందరూ పొగిడారు ఆమెని, ఇంక్లూడింగ్ వాజ్పేయి. వాజ్పేయి ఏమన్నాడు, మా నేత అన్నాడు. ఆ అత్యవసర పరిస్థితుల్లో ఇది భారతదేశ రక్షణకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు అందరు కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ లో లోపించింది. మనం చూస్తా ఉన్నాము. ఎవరైనా కూడా ఎవరండి వీళ్ళకి రిపోర్ట్లు అన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ చూపించాలండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ తర్వాత ఆయన ఎవరైతే ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తారో డీజీ ఆయన అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. మరో ప్రక్క చూస్తే ఇవాళ దీని ఏదో రాజకీయ కోణం దండెత్తారు కాబట్టి ఇదేదో ఉత్తరప్రదేశ్, పంజాబ్ కోసమే చేసినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇదేదో దేశ రక్షణ అనేది ఒకటి ఉంది. దేశానికి సరైన ప్రతిష్ట ఒకటి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో మనం ఎప్పుడు కూడా రిసీవింగ్ ఎండ్లో ఉంటున్నాము. వాళ్ళు ఏం చేసినా, బొంబాయిలో దాడి చేసినా, లేకపోతే ఇంకో చోటు చేసినా, పఠాన్కోట్ చేసినా, ఉరిలో చేసినా మనం చూసా ఊరుకోవాలా, ఏదో ఖండించాలా, ఐక్యరాజ్య సమితి తీసుకుపోవాలా, ఈ పద్ధతిలో చేయాలనే కోరిక ఉందేమో. కానీ యాక్చువల్లీ ఫర్ ఎ చేంజ్ భారతదేశం కూడా వీఆర్ హ్యావింగ్ అవర్ స్పైన్, మేము చేయదలుచుకుని మేము చేస్తాము. మేము ఎవరికైనా సరే మూతోడ్ జవాబు తప్పనిసరిగా ఇస్తాము. మాకు జరిగిన నష్టాలకు మేము ఊరుకునేది లేదు. అవసరం అనుకుంటే అది ఎంతవరకు అంటే మా రక్షణ కోసమే. మేమేదో ఇతర దేశాల మీద దండెత్తడానికి కానీ వాళ్ళ భూభాగాలను ఆక్రమించడానికి చేయట్లేదు. మా రక్షణ కోసం మేము ఈవెన్ అతర చోట్ల కూడా పోయి దండెత్తామన్నప్పుడు మనం చూసాము. పాకిస్తాన్ భూభాగంలోనే అమెరికా వాళ్ళు వచ్చి అక్కడ దండయాత్ర చేసి కొంతమందిని చంపించడం కూడా జరిగింది, పెద్ద పెద్ద టెర్రరిస్టులే. పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ స్టేట్. టెర్రరిస్టులు అందరూ కూడా అక్కడ హార్బర్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ మన ఇండియాకి అత్యంత వాంటెడ్ క్రిమినల్ దావూద్, అతను అక్కడే ఉన్నాడని ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్. అన్ని ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. అయినా కూడా దాని మీద ఏదండి వీళ్ళకేదో బాధ కలుగుతున్నట్టుగా. బాధ అంటే ఏం లేదు, ముందేమో అందరిలాగానే సపోర్ట్ చేయటం, నెక్స్ట్ డే నుంచి వీళ్ళు ఏదో లబ్ధి పొందుతున్నారు. లబ్ధి ఏంటండి? ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్ట కోసం ఏం జరిగినా జరిగింది. దాని ద్వారా ఒక మంచి పని చేస్తే ఏ నాయకుడికైనా ఎంతో కొంత మెచ్చుకుంటారు. ఇట్ డజంట్ మీన్, నేను అదే చెప్తున్నాను, ఆనాడు ఇద్దరు కాదు అందరూ మెచ్చుకున్నారు. భారతదేశం మొత్తం కూడా నివాళులు ఇచ్చింది. అంటే ఇందిరాగాంధీ వరకు వచ్చేటప్పటికి ఒక చట్టము, ఇంకా మిగతా ఎవడైనా సరే ఒక ఆ కుటుంబం మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు చేయకూడదు. ఎవడైనా ప్రధానమంత్రి, ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. మనందరం కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఎవరైతే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఆనాడు వాజ్పేయి గారు కూడా విపరీతంగా ప్రశంసించారు ఆమెని.
అందరు భుజం మీద పెట్టుకున్నారు. నాకు బాగా అంటే గుర్తుందండి, పూర్తిగా పొలిటికల్ అన్నాదురై గారు ఒకసారి ఇంగ్లాండ్ అమెరికా పోతే ఆనాడు ఆ మేడం గురించి అడిగారు, ఇందిరాగాంధీ గారి గురించి అడిగితే షీఈ్ అవర్ లీడర్ అన్నాడు ఆయన. ఈ వాజ్ ఇన్ ఆపోజిషన్ దాన్ని. బయటికి పోయినప్పుడు మనకి లీడర్ ప్రధానమంత్రి. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఇవాళ మోడీ గారు ఉన్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్, ఇవాళ మన పేపర్లో చదివా, పాకిస్తాన్ పార్లమెంట్లో కాశ్మీర్ మొత్తం అసలు ఇండియాలో భాగం కాదని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తారు వాళ్ళు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఈ విధమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇది మాత్రం పూర్తిగా ఇందాక సోలోడ్ అన్నట్టుగానే ఏదో పంజాబ్ ఉత్తరప్రదేశ్లో ఎక్స్ట్రా లబ్ధి వస్తుంది అంటే ప్రజలంతా పనికిమాలిన వాళ్ళు అనుకుంటున్నారా? ప్రజలంతా తెలివితేటలేరు అనుకుంటున్నారా? అంటే ఒక్క పార్టీలు వాళ్ళు చెబితేనే ప్రజలకి ఈనాడు లాట్ ఆఫ్ అదర్ వేస్ టు నో. అందులో నిన్న నేను ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ గోస్, అక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఎస్పీ వాజ్ టాకింగ్ టు సంబడి సిఎన్ఎన్ దాంట్లో వాళ్ళు కేటగిరికల్ గా చెప్పారు జరిగిందని. అక్కడ 4 బేసుల మీద దండయాత్ర జరిగిందని అతను ఒప్పుకున్నాడు, స్టింగ్ ఆపరేషన్. అది ఎంతవరకు మనం నమ్మాలా? ఈ దాడులు జరగడం వరకు అయితే మనం ఖచ్చితంగా చూస్తుంటే అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఇంతమంది టెర్రరిస్టులను మట్టుబెట్టారు అని చెప్పి చెప్తుంటారు. కానీ ఈ వీడియోలు బయట పెట్టమని ఏదైతే కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారో, అలానే రాహుల్ గాంధీ ఏదైతే కంప్లీట్ గా బీజేపీ ఇది తమ స్వార్థానికి వాడుకుంటుంది అనుకుంటున్నారో, ఇట్లాంటివన్నిటి మీద ఎలా చూడొచ్చు అంటారు? మల్లిరావు గారు, మీరు చూశారు మొదటి రోజు తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా ఇది చాలా మంచి పని చేశారని చెప్పి అందరూ కూడా మంచి అంటే సైనికుల్ని పొగడ్డం జరిగింది. తర్వాత రోజు నుంచి అసలు ఎందుకు ఇంత రాజకీయ దుమారం రేగుతోంది? దేశ రక్షణ గురించి ఏ పార్టీ కూడా, ఏ పౌరుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సంస్కృతి భారతదేశంలో లేదు. అందులో భాగంగానే ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగిన వెంటనే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు, సైనికుల యొక్క సాహస చర్యను మరి ఆమె సమర్థిస్తూ మోడీ గారు దేశ రక్షణ కోసం ఏ రకమైన చర్యలు తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామని వెంటనే, అంటే ఫస్ట్ రియాక్షన్ అక్కడి నుంచి వచ్చింది. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో పాదయాత్ర చేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు కూడా 1-2 సార్లు ఇది సమర్థిస్తూ మోడీ గారిని కూడా సమర్థించు మాట్లాడటం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొంత ఆ ఉత్తరప్రదేశ్లో ఇది దాంట్లో వాల్ పోస్టర్స్ కానీ అక్కడ సన్మానాలు చేస్తూ దీన్ని ఒక ఎలక్షన్ కార్యక్రమం లాగా చేస్తే సైనికులు చేసిన సాహస చర్యల గురించి కానీ మన మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గురించి కానీ ఎప్పుడు ఏమంటలేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నారు. నిన్న మొన్న శరద్ పవార్ గారు ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన కూడా కామెంట్ చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ సైనికులు చేసినటువంటి రక్త తర్పణని రాజకీయాల కోసం ఉపయోగించుకోకూడదు అనేదే దాంట్లో ఉద్దేశం తప్ప దాంట్లో ఏమీ లేదు. మామూలుగా జనం ఏ ప్రభుత్వం ఆ టైంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా రియాక్ట్ అవుతారు. అప్పుడు ఇందిరాగాంధీ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ, అప్పుడు ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ వారు అప్పుడు జరిగినప్పుడు సైన్యం మొత్తం అవతల దేశాలకు పోయి ఆ సైన్యం మనకి లొంగుబాటు అయిపోయింది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగింది అని అంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర యువతలకు వాళ్ళు రావటం, అవతలకు మనం పోవటం సామాన్యంగా జరుగుతుందని ఇంతకుముందు అనేక సార్లు జరిగిందని. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్లో ఎప్పుడు టెర్రరిస్టులు ఎక్కువగా రావటమే కాకుండా సైనికులు మామూలుగా నిద్రపోతున్న సందర్భంలో ఇంతమంది సైనికులను చంపడం అనేది మన దేశానికి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ప్రజలంతా ఎందుకు చేస్తున్నారు ఇట్లా వీళ్ళ మీద ఒక చర్య తీసుకోవాలనేటప్పుడు అక్కడ పోయి సర్జికల్ స్ట్రైక్ చేశారు. అందువల్ల ఈ పొలిటికల్ పార్టీలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వేరే అందరూ కూడా ఉద్యోగస్తులు కానీ లేక ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాలిడారిటీ, ఇది మా దేశాన్ని గురించి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం లాంటిది, దీని మీద మేము పూర్తి సపోర్ట్ చేస్తామని చెప్పారు. అక్కడ ఇది అంతర్జాతీయ స్థాయిలో కానీ మన దగ్గర కానీ ఇది పలచనైపోయే పరిస్థితి. ఇది మీకోసం చేయలేదు, మీరు ఇది బీజేపీ పార్టీ కోసమో లేకపోతే దాంట్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ కోసం జరిగింది కాదు అనే భావం ఎంత గొప్పగా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అందరు ప్రజలు ఒకేసారి ఉవ్వెత్తున దానికి సపోర్ట్ చేసిన దాన్ని మనం నీరుగార్చే కార్యక్రమం జరగకూడదు అనేదే చెప్పారు తప్ప ఎక్కడ కూడా దేశభక్తి గురించి కానీ దేశ త్యాగాల గురించి కానీ మాట్లాడాల్సిన దాంట్లో ఎక్కడ తప్పుగా పోలేదనేది మనం గుర్తించాలి. మనం ఇంకో పక్కన
ఏదో ఒకటి మనం బీజేపీతో అలయన్స్ ఉన్నాం కాబట్టి దాన్ని మనం ఇప్పుడే పెద్ద ఎత్తున దానికి సపోర్ట్ చేయాలా, అదే ఏదో జరుగుతుందనే విధంగా ప్రజల మంది చూపించడం కాదు. అసలు ఏ రకమైనటువంటి త్యాగాలు చేశారు దేశం కోసం, ఇప్పుడు ఏ రకంగా మాట్లాడాడు, ఈ మాట్లాడిన దాని అర్థం ఏంటి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. తెల్లారులు దీనికి ఇంత త్యాగం చేసినటువంటి వాళ్ళంతా మేమేదో ఇది చేయటం వల్లనే జరిగిందని అక్కడ ఆడ డిఫెన్స్ మినిస్టర్ కానీ లేకపోతే ఇతర మినిస్టర్లు కానీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల మూడ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే ఎలక్షన్లో అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ల కోసం పనిచేస్తున్నారు. తప్పనిసరిగా ఇది దేశభక్తికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఒక్క అడుగు వెనక్కపోయేది లేదు. అవసరమైతే ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం దాంట్లో మీరు చూస్తూనే ఉన్నారు. ఇందిరాగాంధీ కానీ ఏంటిది ఏం చేయలేదు, ఎవరు చేశారు చెప్పండి. చూడండి, స్వతంత్రం కనపడేవాళ్ళు లేడు, కనపడేవాళ్ళు లేడు, మల్లు రవి గారు మాట్లాడిన దాంట్లో 10% కాంగ్రెస్ మాట్లాడింటే దేశం గర్వించింది. ఎందుకంటే 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు కూడా ఎక్కడ దేశ ఔన్నతాన్ని కానీ లేదా సైనికులు కానీ ఈ మాట్లాడింది ఎవరు? రవి అని అర్థం చేసుకోవాలి. మీ పార్టీ ముంబై అధ్యక్షుడు మీరు మాట్లాడినట్టు మీ పార్టీ మాట్లాడట్లేదు. నేను రాహుల్ గాంధీ మాట్లాడింది, సోనియా గాంధీ మాట్లాడింది, దాని మీద రియాక్షన్ అయింది. దేశంలో ఉన్నటువంటి రెస్పాన్స్, దేశ ప్రజల ఆలోచన ఏ రకంగా ఉంది, మన దేశం అంతా ఉందని చెప్పాను. నా అభిప్రాయం, నేను కొద్దిగా అవును దేశం విషయంలో కాంప్రమైజ్ లేదు, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేటటువంటి ఒక సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో మీరు వెనక్కి తిరిగి చూస్తే కనపడిద్ది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక్కటన్నా రాహుల్ గాంధీ చెప్పింది ఒకటే సందర్భం. ఆయన ఎన్నో పెద్ద మాటలు చాలా కాలం చెప్పిన తర్వాత ఆయన కళ్ళ ముందే దీన్ని ఇంకో రకంగా రాజకీయంగా దీన్ని ఒక దృష్టిలో తీసుకొని పోతున్నారనే దాని మీద మాట్లాడారు. అంటే 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా జరిగిందంట. అక్కడ 2 రాష్ట్రాలు కాదు కదా, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ రాజకీయ అవసరాలకు ఏదైనా రాజకీయ పార్టీ చేసుకున్నట్లయితే కూడా ఇప్పుడు పెద్దలు ఇప్పటిదాకా చెప్పినట్టు ప్రజలు ఏమంత అమాయకులు కాదు. రెండో విషయం ఏంటంటే భారత సైనికులకు సంబంధించినటువంటి విషయంలో ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారి కంటే ముందు మాట్లాడినారు. కాబట్టి మా రవి గారు మాట్లాడాల్సింది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ నాయకత్వం మీద కానీ మీ అందరి మీద మాకేం అనుమానం లేదు, మీరే దేశభక్తులు కాదని మేము అనట్లేదు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎప్పుడైతే ముంబై పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు అత్యంత సన్నిహితుడు ఈ అంశం మీద అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఇతని పత్రికల్లో పాకిస్తాన్ పత్రికల్లో పతాక శీర్షికల్లో మొదటి పేజీలో కాంగ్రెస్ పార్టీ ముంబై అధ్యక్షుడు ఒకవైపు మరోవైపు కేజ్రీవాల్ ఫోటోలు ప్రచురించి మేము కాదు ప్రశ్నిస్తాంటిది, మేము ప్రశ్నించిన అంశాలనే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కేజ్రీవాల్ గారు ప్రశ్నించారు, మీరు సమాధానం చెప్పండి అని చెప్పి పాకిస్తాన్ సంబంధించిన పత్రికలంతా కూడా బయట పెట్టాయి, వాళ్ళు ప్రధాన శీర్షికలో ప్రకటించాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత సైనికుల మీద మా మీద మీకు గౌరవం ఉందని మీరు అంటున్నారు, బాగానే ఉంది. సియాచిన్ లో -60 డిగ్రీలు, కోరం రేంజ్ అని K2 అనే ఒక ప్రాంతం ఉంటుంది, 62 డిగ్రీలు, ప్రపంచంలోనే 2 అత్యంత పెద్దదైనటువంటి పర్వత ప్రాంతం అది. అక్కడ -62లో అక్కడ సైనికులు పనిచేస్తారు, మనందరికీ తెలుసు. ఇప్పుడే మీరు కూడా చెప్పారు, ఈ దేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు అధికారంలో ఉన్న సందర్భంలో దాడులు జరిగితే అపర భగీర మనం కీర్తించాం, దుర్గా కాళీ అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పొగిడారు. క్రెడిట్ అంతా మీకే ఇచ్చారు దేశ ప్రజలందరూ కూడా. యుద్ధం కానీ లేకపోతే ఏదైనా దాడులు కానీ జరిగిన సందర్భంలో ప్రభుత్వం ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఆవిడనేది. ఒకటి 3223 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది మనకును పాకిస్తాన్కు. మొత్తం ప్రపంచంలో చాలా హైయెస్ట్ బార్డర్ ఉన్నటువంటి కంట్రీలో పాకిస్తాన్ సంబంధించింది. దాదాపు ఇప్పుడు దాని సమయం మనం పంజాబ్ ఒకటి తీసుకుంటే 461 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పంజాబు, రాజస్థాను, మనకున్నటువంటిది మేజర్గా ఈ యొక్క గుజరాత్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 323 కిలోమీటర్లు 50% మాత్రమే మన కంచె ఉంటుంది. ఈ 50% కంచె మిగతా ప్రాంతాన్ని తీసుకుంటే సముద్రము లేకపోతే పర్వత ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. రోజు జరుగుతుంటాయి ఇట్లాంటివి. జరిగినప్పుడు సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బకూడదు అనేటువంటి ఉద్దేశంతో సైన్యం దాడి చేసింది. దాడి చేసినటువంటి అంశాన్ని ప్రపంచం అంతా కీర్తిస్తుంది, అనేక పత్రికలు బయటపెట్టాయి. మీరు చెప్పినట్టు ఇప్పటిదాకా పాకిస్తాన్ సంబంధించిన బార్డర్లో ఎఫెక్టివ్ గురైనటువంటి ఒక ఎస్పీ పిఓకలు చెప్పాడు, దాడి జరిగింది, మేము ప్రతీకారం తీర్చుకుంటామని. ఈ సందర్భంలో పాకిస్తాన్ లో ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రశ్నలు ఏవేస్తున్నారు మీరు బయట పెట్టండి, ఆధారాలు చూపిండి అని
ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, ఈ దేశంలో ఉన్నటువంటి కేజ్రీవాల్ లాంటి ఒక ఇన్నోసెంట్స్లు పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడితే, మీ పార్టీకి సంబంధించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ కాదు, మన 65 మూమెంట్ సంబంధించినప్పుడు వీరు సైనిక ఆసుపత్రికి పోతే ఒక సైనికుడు 2 కాళ్ళు తెగిపోయి ఆసుపత్రిలో ఉన్నాడు. ఈయన ప్రధానమంత్రిగా పరామర్శించకపోతే ఆ సైనికుడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. నీళ్లు పెట్టుకుంటే సైనికుడు అడిగాడు ఇతను ప్రధానమంత్రిగా, మీరేం భయపడదు, నీకు 2 కాళ్ళు పోయినాయి కాబట్టి మీ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, దేశమంతా మీ వైపు ఉంది, మీ త్యాగాలు మర్చిపోమంటే ఆయన చెప్పాడు, సార్ నాకు 2 కాళ్ళు లేదని కాదు, నా దగ్గరికి ఒక సైనికుడికి పరామర్శించడానికి ఒక ప్రధానమంత్రిగా మీరు వస్తే నేను లేచి నిలబడి సెల్యూట్ చేయలేకపోతున్నాను అనేటువంటిది చెప్పిన సంఘటనలు మనకి ఈ దేశంలో సైనికులు మన యొక్క ఒళ్ళు గగుర్చుపడిచేటువంటి సైనికుల త్యాగాలు ఇక్కడ కనపడతాయి. సైనికుల త్యాగాలను మన రాజకీయ అవసరాల కోసం, ఎన్నికల కోసం దాన్ని వాడద్దని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, కేజ్రీవాల్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు నేను గుర్తు చేస్తున్నాను. కమ్యూనిస్ట్ కూడా ఇంకా దరిదాటి పోయి మాట్లాడుతున్నారు. వాళ్ళు చైనా యుద్ధం జరిగితే చైనాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కమ్యూనిస్టులు, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా మాట్లాడుతున్నారు. ఆధారాలు బయట పెట్టమని ఒక విషయం చెప్తున్నాను. అన్న బోర్డర్ గురించి, బోర్డర్ లో టెంపరేచర్ గురించి, అక్కడిక్కడ పోయే దాని మీద మాకెక్కడ అవగాహన లేక కాదు, ఆలోచన లేక కాదు, అవన్నీ ఉన్నాయి. వాళ్ళ త్యాగాలు గుర్తిస్తున్నాం. ఒక్కటే మాట మీరు 10 నిమిషాలు మాట్లాడేదానికి అక్కడ అవకాశం ఇచ్చి మీరు మధ్యలో వస్తే కుదరదు. ఒక మాట సమాధానం చెప్పండి. క్లియర్ గా చెప్తున్నా, మేము వ్యతిరేకం కాదు. సైనికుల త్యాగాలకి, సైనికుల గురించి మాట్లాడే దాని విషయంలో మా చరిత్ర చూసినా మేము మాట్లాడేది ఇవాళ ఆధారాలు చూపించమని చెప్పే పరిస్థితిని కల్పించింది ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం. లేకపోతే ఉవ్వెత్తున మొత్తం అంతా భారతదేశం అవును, ఎందుకు ఉవ్వెత్తున వచ్చారు? మేము కూడా వచ్చాము, అత్యున్నత స్థానం నుంచి, కింద నుంచి, అన్ని చోట్ల. ఎక్కడ అవసరం వస్తే అప్పుడు యుద్ధం చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలుగా పనిచేసినటువంటి పార్టీకి ఉన్న వాళ్ళం ఇవాళ ఒక్కటే చెప్తున్నాం, రివర్స్ లో చెప్తున్నారు. మీరు రాజకీయం చేయొద్దని మేము చెప్తుంటే మీరు చేయొద్దని మాకు చెప్తున్నారు. మీరు ఇదొక మీ వ్యక్తిగత ఇది ఇలాగా చెప్పుకుంటా పోవద్దు. ఇది దేశంలో ఇంత ముందు సైనికులు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ, వేణుగోపాలాచారి గారు మీరు ఆ విషయం చెప్తారు. కానీ అంతకంటే ముందు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ రాజకీయ పార్టీ ఇన్ని వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఎందుకు వచ్చిందనే విషయం చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.